విశాఖపట్నం విమానాశ్రయంలో పౌర కమర్షియల్ విమాన సర్వీసులు నిలిపివేయనున్నారు. నేటి అర్ధరాత్రి నుంచి పౌర విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఇకపై పూర్తిగా నేవీ ఆధ్వర్యంలోనే విమాన కార్యకలాపాలు జరగనున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రేపటి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో పౌర కమర్షియల్ విమాన సర్వీసులు నిలిపివేయనున్నారు. నేటి అర్ధరాత్రి నుంచి పౌర విమాన సర్వీసులు నిలిపివేయనున్నారు. ఇకపై పూర్తిగా నేవీ ఆధ్వర్యంలోనే విమాన కార్యకలాపాలు జరగనున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రేపటి నుంచి విమానాలు రాకపోకలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, విశాఖపట్నంలో గత కొన్ని దశాబ్దాలుగా పౌర విమానయాన సేవలు అందించినటువంటి విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలు ఈ రోజు సాయంత్రంతో నిలిచిపోబోతున్నాయి. ఏదైతే శీలానగర్ సమీపంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో బ్రిటిష్ నాటి కాలం నుంచి కూడా ఇక్కడైతే విమాన సర్వీసులు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 1941లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడైతే బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ విమానాశ్రయం తర్వాత కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1986 నుంచి కూడా పూర్తి స్థాయిగా పౌర విమాన సర్వీసులను అయితే ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఐఎన్ఎస్ డేగా పేరుతో నావికాదళం ఆధ్వర్యంలో ఉన్నటువంటి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు అయితే కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో భోగాపురంలో నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1వ తారీఖున ప్రారంభించుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయాన్ని అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి కూడా ఈ పౌర విమాన సర్వీసులు అంతర్జాతీయ సర్వీసులు అన్నింటినీ కూడా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రారంభించడం రేపటి నుంచి అయితే ప్రారంభం కాబోతున్నాయి. 17వ తారీఖున ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం అంటే 16 ఈ రోజు సాయంత్రం నుంచి విశాఖపట్నంలో సేవలు అయితే నిలిచిపోబోతున్నాయి. ఇక్కడి నుంచి విమానం ఎక్కాలనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా భోగాపురం వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీనికి ఇప్పటి నుంచి కూడా రోడ్డు మార్గాలు అయితే పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. బస్ సర్వీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొన్ని దశాబ్దాలుగా సేవలు అందించినటువంటి ప్రస్తుతం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నౌకాదళ ఆధీనంలో ఉంటుంది. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి విమానాలకు మాత్రం ప్రస్తుతం అయితే అక్కడ అనుమతి ఉంటుంది. అది కూడా తరచుగా వచ్చే విమాన సర్వీస్ అన్ని కూడా ఇక్కడ నుంచి భోగాపురం నుంచే ఆపరేషన్స్ అన్ని ప్రారంభించుకుంటాయి. నిన్న ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు కూడా అధికారికంగా బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ భద్రతా దళాలు అన్ని కూడా భోగాపురం విమానాశ్రయంలో తన కార్యకలాపాలు అయితే ప్రారంభించడం జరిగింది. ఇక రేపు 17 నుంచి భోగాపురం విమానాశ్రయం సర్వీసులు అయితే మొదలు పెట్టబోతుంది. ఇక్కడ నుంచి సంవత్సరానికి 60 లక్షల మందిని అయితే అక్కడ సర్వీస్ అందించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. గత దశాబ్దాలుగా విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నటువంటి ప్రస్తుత విమానాశ్రయం అయితే ఈ రోజుతో మూతపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.